వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది, కూతురు కోసం కోలగట్ల టీడీపీలోకి అని చెప్పేసి నేను టైటిల్ ఇచ్చాను. ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. గతంలో కూడా నేను చాలా సార్లు కోలగట్ల వీరభద్ర స్వామి గురించి వీడియోస్ ఇవ్వడం జరిగింది. సో అలాగే ఈసారి మాత్రం కొంత డిఫరెంట్ గా ఆయన గురించి చర్చ జరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఆయన పూర్తి స్థాయిలో టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అటు టీడీపీ అధిష్టానం కూడా కోలగట్లకు అదే స్థాయిలో రెడ్ కార్పెట్ వేసేందుకు కూడా సిద్ధమవుతుంది అనేది స్థానికంగా జరుగుతున్న ఒక చర్చ అనుకోవాలి. ఆ ప్రచారం కూడా చాలా రోజుల నుంచే జరుగుతూ వస్తున్నప్పటికీ బట్ ఆ దిశగా ఒక ఎండార్స్మెంట్ అయితే టీడీపీ నుంచి కోలగట్లకు వచ్చింది అనేది ఇప్పుడు బయటకు వస్తున్న ఒక లీక్ గా చెప్పాలి. అయితే కోలగట్ల వీరభద్ర స్వామి ఎందుకు ఆయన ఇంత స్పెషల్, ఇన్నిసార్లు మనం మాట్లాడుతున్నాము అంటే, రాజకీయాల్లో చాలా మంది ఉంటారు. కొంతమంది విలువలకే కట్టుబడి ఉంటారు, కొంతమంది అదే విలువల కోసం నిలబడతారు. అలాంటి వాళ్ళలో ఒక ఇండిపెండెంట్ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎవరు అంటే కోలగట్ల వీరభద్ర స్వామి. ఎప్పుడు కూడా అంత పరుషంగా ఆయన రాజకీయాల్లో మాట్లాడిన సందర్భం గానీ, అంత పరుషంగా ప్రత్యర్థులను టార్గెట్ చేసిన విధానం గానీ మనం చూడం. రాజకీయాల్లాగా చూస్తా వచ్చారు ఆయన. అందుకే ఎస్పెషల్లీ విజయనగరంలో ఆయనకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండింది. అలాంటి కోలగట్ల వీరభద్ర స్వామి అసలు ఆయన కెరీర్ చూస్తే ముందుగా కాంగ్రెస్ నుంచి వివిధ రకాల పదవుల్లో పనిచేయడం జరిగింది. అక్కడి నుంచి మనం చూస్తే వరుసగా ఏదైతే 94 కంటే ముందు నుంచి ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 94, 99, అంతకంటే ముందు 89. సో 3 సార్లు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇక ఆ తర్వాత 2004లో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోతే అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత ఇక ఆ తర్వాత 2004లో గెలిచారు. 2009లో కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. అయినా సరే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ వచ్చింది, ఎమ్మెల్సీగా కొనసాగుతూ వచ్చారు. బట్ 14 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీ ఫస్ట్ ఫేజ్ చేసిన ఎలక్షన్ 2014 జనరల్ ఎలక్షన్స్. ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి కూడా ఓడిపోవడం జరిగింది అశోక్ గజపతి రాజు చేతిలో. దెన్ అక్కడి నుంచి విజయనగరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆయన. అక్కడి నుంచి మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్సీ కూడా అయ్యారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకి అదే గ్రాటిట్యూడ్ చూపిస్తూ వచ్చారు, పార్టీలో పదవుల విషయంలో కావచ్చు. ఇక వేరే 2019కి వచ్చేటప్పటికే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరోసారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో అశోక్ గజపతి రాజు ప్లేస్ లో ఆయన కూతురైన అదితి గజపతి రాజు పోటీ చేయడం జరిగింది. ఆవిడని ఓడించి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. నిజానికి ఆయన జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో క్యాస్ట్ ఈక్వేషన్ లో భాగంగా మంత్రి అవుతారని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. జిల్లా నుంచి బొత్స సత్యనారాయణ కూడా ఇచ్చున్నారు ఆయన. అయితే అక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, బొత్స సత్యనారాయణ ఎంపీగా పంపించాలి, ఆయన్ని ఎంపీగా వెళ్ళిపోవాలి అని అనుకున్నారు ఆయన ఎన్నికలకు ముందు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ అంటే ఒక వ్యక్తి సీనియర్ పొలిటీషియన్, తన జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తే వైసీపీ నుంచి తనకు ఆ కోటాలో మంత్రి పదవి ఉండదేమో అనేది ఈయన అనుమానం. అందుకే ఆయన సన్నిహితులు కూడా చాలాసార్లు బొత్స సత్యనారాయణ వ్యతిరేకించిన సందర్భాలు అయితే ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఎంపీగా పంపించడానికి ఇష్టపడలేదు, ఆయన ఎమ్మెల్యేగానే పోటీ చేశారు. సో ఆ ఈక్వేషన్లో కోలగట్ల వీరభద్ర స్వామిని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం జరిగింది. స్పీకర్ కూడా ఇవ్వలేదు, స్పీకర్ తమ్మినేనికి ఇచ్చారు, డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. సో 5 ఏళ్ల పాటు కోలగట్ల ఆ పదవిలోనే కొనసాగుతూ వచ్చారు. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ 21లో ఆవిడ వాళ్ళ డాటర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ శ్రావణి, తన తండ్రి రాజకీయాలని ఆవిడ ఫాలో అవుతూ వస్తూ ఉన్నారు. అలా ఎప్పుడు కూడా ఆవిడ కూడా వార్తల్లో ఉంటారు లోకల్గా. ఆవిడ 21లో విజయనగరానికి డిప్యూటీ మేయర్గా కూడా ఎంపిక కావడం జరిగింది. అయితే వేరే మొన్నటి ఎన్నికలు వచ్చేటప్పటికి కూడా కోలగట్ల వీరభద్ర స్వామి జగన్మోహన్ రెడ్డి తన కూతురికి టికెట్ ఇవ్వాలని అడిగినట్టున్నారు ఆయన. బట్ జగన్మోహన్ రెడ్డి దాన్ని డినై చేశారు. మొత్తానికైతే వీరభద్ర స్వామి పోటీ చేయడం జరిగింది మొన్నటి ఎన్నికల్లో. అయితే ఈసారి అదితి గజపతి రాజు చేతిలోనే ఆయన ఓడిపోయారు. ఆవిడ ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీకి వెళ్లారు. అయితే ఇప్పుడు చాలా రోజులుగా ఆయనకి సంబంధించి జరుగుతున్న ప్రచారం ఏంటి అంటే, జనసేనలోకి వెళ్ళిపోతారు తన కూతురు కోసం, తన కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన అని చెప్పి చాలా రోజులుగా చర్చ నడిచింది. అయితే జనసేన వైపు నుంచి కూడా అదే స్థాయిలో ఆయనకు ఆహ్వానం ఉందనే చర్చ కూడా నడిచింది. బట్ అయితే శ్రావణ విషయంలో మాత్రం ఆ స్థాయిలో ఆయన ఆలోచన చేస్తున్నారని కూడా అనుకుంటా ఉన్నారు. బట్ ఆయన మాత్రం చాలా గుమ్మనంగా గత 2 ఏళ్లుగా తన రాజకీయ ప్రస్థానం అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీలోకి వెళ్తారు అనేది చాలా రోజులుగా ఉన్న ప్రచారం. ఎందుకు టీడీపీలోకి వెళ్ళాలనుకుంటా ఉన్నారు అంటే, ప్రత్యేకంగా ఈ రోజు అక్కడ విజయనగరంలో మనం చూస్తే అశోక్ గజపతి రాజును ఆల్రెడీ గవర్నర్గా వెళ్ళడం జరిగింది ఆయన. ఇప్పుడు అదితి గజపతి రాజు మాత్రం అక్కడ క్రియేటివ్గా ఉన్నారు. అందుకే తనకి స్పేస్ ఉంది, తన ఫ్యామిలీకి స్పేస్ ఉంది అని కూడా ఆయన భావిస్తూ ఉన్నారు. సో అదే స్థాయిలో తాను అక్కడ హుందా రాజకీయాలు చేయడం, తన మీద ఎక్కడ కూడా అంత అవినీతి మరకలు లేకపోవడం కూడా కోలగట్లకు ఒక ప్లస్ పాయింట్ అని అనుకోవాలి. ఈ క్రమంలోనే ఆయన తన కూతురికి రాజకీయ భవిష్యత్తు కోసం ఎలాగైనా తాను టీడీపీ వైపు వెళ్ళాలి అనుకుంటున్నారు అనేది చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న నెక్స్ట్ ఎలక్షన్స్లో అసలు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందా అన్న విషయంలో ఒక క్లారిటీ అయితే ఉన్నట్ల. అందుకే ఆయన తన కూతురు శ్రావణి కోసమైనా సరే
టీడీపీ జెండా కప్పుకోబోతున్నారు అనే చాలా రోజులుగా చర్చ నడుస్తోంది. అయితే గతంలో అశోక్ గజపతిరాజు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని అభ్యంతరాలు కూడా వచ్చాయన్న ప్రచారం వచ్చింది తెర మీద. కానీ ఇప్పుడు చూసినట్లయితే అశోక్ గజపతిరాజు వైపు నుంచి కానీ ఆ స్థాయిలో అభ్యంతరాలు ఏమీ లేవు, ఆయన రాకనే చర్చ కూడా ఉంది. పార్టీ అధిష్టానం కూడా తాము వీక్ గా ఉన్న చోట పూర్తి స్థాయిలో పార్టీని పటిష్టం చేసుకోవడానికి ఇతర పార్టీల నుంచి నేతలను అవసరమైతే తీసుకుంటా అని కూడా ఒక మెసేజ్ ఇస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలోనే కోలగట్ల తన కూతురు శ్రావణి భవిష్యత్తు కోసం ఆయన టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం చాలా సీరియస్ గా జరుగుతూ వస్తోంది. లెట్స్ సీ మరి ఈ విషయంలో నిజంగా టీడీపీ వైపు నుంచి ఆ స్థాయిలో ఆయనకి రెడ్ కార్పెట్ ఉంటుందా, కోలగట్ల నిజంగా ఆయన మూవ్ నెక్స్ట్ టీడీపీ వైపు ఉంటుందా అనేది కూడా మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్